అధ్యాయం 18. నీలకంఠం కారులో 333 ముందు వెళుతున్నాడు. వెనక ఒక ఫర్లాంగు దూరంలో ఫియట్ కారులో విమల వెళ్తోంది. ఫియట్ కార్ బంపర్ మీద నిలుచుకుని ప్రయాణం చేస్తున్నాడు రాజు. విమల 333 మనిషేనా అనే అనుమానం ఎక్కువవుతోంది రాజుకి. కాకపోతే ఆమె అతను కూడా ఎందుకు వెళ్తుంది? నీలకంఠం కారు రోడ్డు మలుపు తిరిగింది. ఎర్ర లైట్ కనిపించడం లేదు. విమల స్పీడ్ హెచ్చించింది. మరో 2 క్షణాలలో ఆమె మలుపు తిరిగింది. అక్కడ్నుంచి రోడ్డు మలుపు తిరగకుండా తిన్నగా ఉన్నది. కానీ నీలకంఠం కారు ఎర్రలైటు ఎక్కడా కనిపించడం లేదు. ఫియట్ టాప్ మీద నుంచి రాజు కూడా చూశాడు. నీలకంఠం కారు రోడ్డు మీద కనిపించడం లేదు. 333 ప్రయాణం చేస్తున్న ఆ కారు ఏమైందని ఆశ్చర్యపోయాడు. మరుక్షణం అతని సందేహం తీరింది. హెడ్లైట్స్తో వెనక ఒక కారు వస్తోంది. మలుపు తిరగగానే 333 కారుని రోడ్డు మీద నుంచి పక్కకు తిప్పి ఓ చెట్టు వెనక ఆపాడు. విమల ఉన్న ఫియట్ కారు ముందుకి వెళ్ళిపోయింది. అప్పుడు 333 కారు స్టార్ట్ చేసి ఫియట్ వెనకాల వస్తున్నాడు. ఎందుకిలా చేశాడు? విమల 333 ఒక ముఠాలో వాళ్లే అయితే ఈ దాగుడు మూతలు ఎందుకు? ఫియట్ కారు బంపర్ మీద నిల్చున్న తనని చూసి 333 ఇలా చేశాడా? ఎలా చూసి ఉంటాడు ఇంత చీకటిలో? 333 కారు స్పీడ్ హెచ్చించాడు. దగ్గరికి వచ్చేస్తోంది. కిందకి దూకేస్తే కాళ్ళు విరుగుతాయి. 333 పిస్టోల్తో కాలుస్తాడు. విమల 333 మనిషే అయితే 333 ఎందుకు ఇలా దోబూచులాడుతున్నాడు? ఎలాగూ తను వాళ్ళకి చిక్కిపోయినట్టే. ప్రయత్నిస్తే పోయేదేమిటి? కారు డిక్కీకి పొట్ట ఆనించి ముందుకు వంగాడు. తల మాత్రం పక్కకు పెట్టి విమలా అని కేకేశాడు. అంత పెద్ద కేక లీలగా వినపడింది విమలకి. కారు డ్రైవ్ చేస్తూనే తల కొంచెం వెనక్కి తిప్పి చూసింది. ఆ చీకట్లో కారు వెనక వేలాడుతున్న ఆకారాన్ని చూసి బెదిరి నోరు తెరిచింది. ఆ భయంలో స్టీరింగ్ వీల్ మీద చేతులు తీసేసింది. కారు నిలకడ తప్పింది. కింద పడకుండా నిలవగలగడం అతి కష్టమైపోతోంది రాజుకి. అదే సమయానికి వెనక నుంచి డామ్ డామ్ అని పిస్టోల్ పేలింది. గురి తప్పిందో ఏమో రాజుకి తెలియదు. అతనికి మాత్రం గుండు తగల్లేదు. ఫియట్ కార్ టైర్కి తగిలి టైర్ బద్దలయ్యింది. కారు రోడ్డు పక్కనున్న కాలువలోకి వెళ్లి ఒక్క ఊగు ఊగి ఆగిపోయింది. విమల ఏమైందో అని కంటి చివర నుంచి చూశాడు రాజు. స్టీరింగ్ వీల్ మీద తల ఆంచి కారులో పడి ఉంది. 333 కారు ఆగింది. హెడ్ లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. రాజు బంపర్ మీద నుంచి కిందకి దిగాడు. విమలకి దెబ్బ తగిలిందో ఏమో. తను వెళ్ళి చూడాలా, పారిపోవాలా? అరక్షణం తటపటాయించి చటుక్కున డ్రైవింగ్ సీటు దగ్గరికి వెళ్ళి విమలా అని పిలిచాడు. ఆమె కొద్దిగా తల ఎత్తింది. నుదుటి మీద నుంచి రక్తం కారుతోంది. స్టీరింగ్ వీల్కి తల తగిలి గాయమయ్యింది. రాజుని చూసి మాట్లాడకుండా సీటు మీద ఉన్న పిస్టోల్ తీసి ఇచ్చింది. విమల 333 మనిషి కాదు. రాజు మెదడులో అదే ఆలోచన. పిస్టోల్ తీసుకుని వెనక్కి తిరిగాడు. 333 పకపక నవ్వాడు. ఆ నిశ్శబ్దంలో, ఆ చీకటిలో, ఆ నిర్మానుష్యమైన రోడ్డు మీద ఆ నవ్వు ఓ రాక్షసుడి నవ్వులా ధ్వనించింది. రాజు వెనక్కి తిరిగే లోపునే అతని చేతిలోని పిస్టోల్ ఎగిరి నేల మీద పడింది. మరుక్షణం అతని మెడ మీద చల్లగా ఏదో తగిలింది. చేతులెత్తు, పిచ్చి వేషాలు వెయ్యక, బొంగురు స్వరం పలికింది. రాజు విమలని పలకరించి ఆమె ఇచ్చిన పిస్టోల్ తీసుకుంటున్న సమయంలో 333 చప్పుడు చెయ్యకుండా కారు దిగి చెట్ల నీడలోంచి నడిచి రాజు వెనకగా వచ్చి పిస్టోల్ ఎగరగొట్టాడు. రాజు చేతులు ఎత్తక తప్పింది కాదు. 333 మళ్ళీ నవ్వాడు. నిన్ను తల మీద కొడితే ఇక బతకవు, చస్తావు. నిన్ను చంపడం కన్నా ఖైదు చెయ్యడమే మంచిది అన్నాడు. రాజు మాట్లాడలేదు. నువ్వు కూర్చున్న చోటు నుంచి కదలొద్దు. కదిలితే రాజు ప్రాణాలు ఎగిరిపోతాయి. తర్వాత నీ పని పడతాను అన్నాడు 333 విమలతో. విమల మాట్లాడలేదు. నడు అని రాజుని కాస్త ముందుకు తోశాడు 333. రాజు అతను చెప్పినట్లు చెయ్యక తప్పింది కాదు. రాజుని తన కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు 333. ఒక చేత్తో డిక్కీ తెరిచి లోపలికి వెళ్ళు అన్నాడు. ఎదురు తిరుగుదామనిపించింది రాజుకి. కాని అది అవివేకం. మెడ మీద పిస్టోల్ చల్లగా తగులుతూనే ఉంది. డిక్కీలోకి వెళ్ళి పడుకున్నాడు. 2 కాళ్ళు ముడుచుకొని 2 చేతులు కట్టుకుని పడుకున్నాడు. 333 నవ్వుతూ జేబులోంచి ఓ సీసా తీసి ఆ సీసాలోంచి రుమాలు మీద ఏదో పోసి ఆ రుమాలు రాజు ముక్కుకి అదిమి పెట్టాడు.
అరక్షణం తల ఇటు అటు కదిల్చి వాల్చేశాడు. రాజుకి స్పృహ పోయింది. గుడ్ అంటూ 333 డిక్కీ తలుపు మూసేసి ఫియట్ కారు దగ్గరికి వెళ్ళాడు విమల కోసం. విమల కారులో లేదు. చుట్టూ చూశాడు. ఎక్కడా లేదు. ఆమె కోసం వెతికేటందుకు టైం లేదు. 333 తన కారు దగ్గరికి వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు. కారు కదిలింది. డిటెక్టివ్ యుగంధర్ నీలకంఠం ఇంటి వసారాలలో పచార్లు చేస్తున్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు వస్తున్నాడేమోనని క్షణం క్షణం గేటు వైపు చూస్తున్నాడు. సూర్యాస్తమయం సమయంలో వచ్చే ఎర్రని వెలుగులాంటి వెలుగు వెలిగింది. అది కాలిపోతున్న ల్యాబొరేటరీ నుంచి వస్తోంది. యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు. అరగంట అయ్యింది తనకు స్పృహ వచ్చి. ఆ అరగంటలో ఎన్నో సంఘటనలు జరిగాయి. 333 పారిపోయాడు. రాజుని ఎత్తుకుపోయాడు. ల్యాబొరేటరీ కాలిపోయింది. యుగంధర్ నిట్టూర్చాడు. గేటు దగ్గర ఎవరో కదిలినట్లు అయ్యింది. చటుక్కున స్తంభం వెనక్కి వెళ్ళాడు యుగంధర్. నడిచి వస్తున్న ఆ మనిషి ఎవరో స్త్రీ. ఇక పొరపాట్లు చెయ్యకూడదు, తొందర పడకూడదు అని నిశ్చయించుకున్నాడు. యుగంధర్ స్తంభం వెనక నుంచి బయటికి రాలేదు. ఆ స్త్రీ బాగా దగ్గరికి వచ్చింది. అప్పుడు గుర్తుపట్టాడు యుగంధర్ ఆమెని. విమల. ఆమె నుదుటి మీద గాయాన్ని చూశాడు. ఒక్క అంగలో ఆమెని చేరి, ఎక్కడికి వెళ్ళావు? ఏమిటా గాయం? ఏమైంది? అడిగాడు. ఆమె ఆయాసంతో రొప్పుతూ, రాజుని శత్రువులు పట్టుకుని తీసుకువెళ్లారు, చంపేస్తారు అన్నది. నువ్వెలా చూశావు? అడిగాడు యుగంధర్ ఆదుర్దాతో. విమల జవాబు చెప్పే లోపున ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు పోలీసులు ఉన్న వ్యాన్ గేట్లోంచి వచ్చి వసారా ముందు ఆగింది. యుగంధర్ విమలని చెయ్యి పట్టుకొని వ్యాన్ దగ్గరికి తీసుకెళ్లి, మీ ఉద్యోగులని ఇక్కడ ఉండమనండి అన్నాడు స్వరాజ్రావుతో. సార్జెంట్ 1/2 మంది కానిస్టేబుల్స్ వ్యాన్లోంచి దిగారు. యుగంధర్ విమలతో సహా వ్యాన్ ఎక్కాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేశాడు. ఇన్స్పెక్టర్, 333 దేశంలోంచి వెళ్ళిపోకుండా చర్యలు తీసుకున్నారా? అడిగాడు యుగంధర్. విమానాశ్రయాలని, రైల్ స్టేషన్లని, బస్టాండ్లని, రోడ్ల మీద కాపలా కాయమని ఆజ్ఞ ఇచ్చాను. గుడ్. విమల, ఇప్పుడు చెప్పు వివరంగా అన్నాడు యుగంధర్. విమల గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించింది.